ఓం నమో వెంకటేశాయ. శ్యామాంబుదాభమరవింద విశాలనేత్రం బంధూకపుష్పసదృశాధర పాణిపాదం సీతాసహాయముదితం ధృతచాపబాణం రామం నమామి శిరస రమణీయవేషం. ఏ విధంగా ఉన్నా, ఏ వేషంలో ఉన్నా రమణీయంగా గోచరించేటటువంటి దివ్యమంగళ విగ్రహుడైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళి కూడా ధర్మపథంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధిని పొందాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో ప్రతిరోజు కూడా అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురుధ్యానపూర్వకంగా సత్సంకల్ప వాక్యాలను పఠించుకుంటూ అందరము కలిసి ఆచార్యుల వారితో కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షడుత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది శ్రీరామ ప్రార్థన
అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడుత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఇదం నిఖిలమవ్యగ్రం రాజ్యం పిత్ర్యమకంటకం అనుషాధి స్వధర్మేణ ధర్మజ్ఞ సహ బాంధవై. భరతుల వారు ఎంతో గొప్పగా తాను చెప్పదలిచిన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. రామచంద్రమూర్తి ఎంతో యుక్తితోటి ధర్మాన్ని అన్నిటినీ కలగలిపి తల్లిదండ్రుల మాట వినడమే మన కర్తవ్యము, అంతకు మించిన కర్తవ్యం లేదు, అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి అంటే బాగుందన్నయ్య. తెలియక తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే, పాపాన్ని ఆచరిస్తే ఆ పాపాన్నే అనుసరించడం అనేది ధర్మం అవుతుందా? కాదు కదా. అంతేకాదు, నీవు వానప్రస్థాన్ని ఆచరిస్తానంటున్నావు, మరి దానికి ముందు ఉన్నటువంటి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేసి నేను వానప్రస్థాన్ని చేస్తాను అంటే ఇది ధర్మం అవుతుందా? ధర్మము కాదు కదా. మరి నువ్వు లేకపోయినా భరతుడు నేనున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ అంతటి గొప్పవాడు, యోగ్యుడు, జ్యేష్ఠుడు, ధర్మపరంగా రాజ్యాన్ని పొందవలసినటువంటి నీవు ఉండగా నేను రాజ్యాన్ని పొందటం ఎంతవరకు సమంజసం? అసలు అన్ని ఆశ్రమాలకి కూడా ఆధారభూతమైనటువంటి గృహస్థాశ్రమం అందరినీ పరిపాలించడం ఏదైతే ఉన్నదో మరి దానిని విడిచిపెట్టేస్తావా? క్షత్రియుని ప్రథమ కర్తవ్యం ప్రజా పరిపాలనం, ఆ తరువాతే వానప్రస్థం. అంతేకాదు, ప్రత్యక్షమైనటువంటి ఫలములను ఇచ్చేది, ప్రత్యక్షంగా అందరికీ ఉపయోగపడేటటువంటి ఈ రాజ్యపాలనను విడిచిపెట్టేసి భవిష్యత్తులో ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి మరి ఇక్కడ వనానికి వచ్చేసి తాపసిలాగా ముని ఇక్కడ నువ్వు ఉంటాను అంటే అది ఎంతవరకు సమంజసం? కావున నీవు అయోధ్య నగరానికి వచ్చి రాజ్యాన్ని స్వీకరించాలి, నీవు రాజువు అవ్వాలి, అదే ధర్మము. తద్వారానే చూడండి, ముందేమో తల్లిదండ్రుల మీద కొంత కోపంగా మాట్లాడినటువంటి భరతుడు రాముడు చెప్పిన తర్వాత ఇప్పుడు కోపంగా మాట్లాడటం మానేసి ఏమంటున్నాడు? తల్లిదండ్రుల పాపం ఏదో తెలియక ఆవేశంలో, మోహంలో, దుఃఖంలో, క్రోధంలో వాళ్ళు చేసినటువంటి ఆ పాపాన్ని మరి పిల్లలే కదా సరిచేయవలసింది. నా తల్లి ఈ విధంగా అత్యాశతో చేసినటువంటి పాపం, తండ్రి ఆమె మీద మోహంతో చేసినటువంటి పాపం. అక్కడ చెప్పేటప్పుడు చూడండి ఏమన్నాడు? ధర్మార్థహీనం కార్యం అంటూ తండ్రి చేసిన పని ధర్మానికి అదేవిధంగా ప్రయోజనానికి కూడా హీనమైనటువంటి, అటువంటిది లేనటువంటిది, అంటే కామపూరితమైనటువంటి కార్యాన్ని తండ్రి చేశాడు. మరి సరిచేయవలసినటువంటి బాధ్యత పెద్ద కుమారుడమైనటువంటి నీది కదా, వారి పాపాన్ని పోగొట్టవలసిన వాడివి నువ్వు కదా. కావున నీవు రాజ్యాన్ని స్వీకరించినట్లయితే అందరికీ ఇష్టమవుతుంది. అంతేకాదు, తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాపానికి కొంత నిష్కృతి అన్నా కలుగుతుంది, ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కావున నీవే అఖిలమైనటువంటి, అలాగే పితృయం పరంపరగా వచ్చినటువంటి శత్రుబాధలేవి కూడా లేనటువంటి ఇదం నిఖిలం రాజ్యం, ఈ రాజ్యం మొత్తాన్ని కూడా అవ్యగ్రం, ఏమాత్రం ఏమరపాటు లేకుండా నీవే బాంధవై సహ స్వధర్మేణ అనుషాధి, బంధువులందరితో అంటే మా అందరితో కలిసి చక్కగా నీవు ఆ రాజ్యాన్ని, నీ ధర్మాన్ని నీవు పాటిస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలించవయ్యా, అదే మేము కోరుకునేది రామచంద్ర అన్నయ్య అని అంటూ ఇహైవత్వాభిషించంతు సర్వా ప్రకృతయః సహ ఋత్విజస్స వశిష్టాశ్చ మంత్రవన్మంత్రకోవిదాః. భరతుడు ఎంత సిద్ధపడి అయోధ్యానగరం నుండి మరి చిత్రకూటానికి, అటవీ ప్రాంతానికి వచ్చాడు అంటే రాముడిని ఎలాగైనా సరే ఒప్పించేసి
అయోధ్య నగరానికి తీసుకువెళ్ళాలి అని. రాముడు ఒప్పుకున్నాడు అంటే వెంటనే పట్టాభిషేకం అడవిలోనే చేసేయాలని. అంటే ఏమిటి, ఒకసారి ఒప్పుకున్నప్పటికీ కూడా మరలా కాస్త సమయం గడిచేటప్పటికీ అబ్బెబ్బే వద్దురా అని చెప్పి అని మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు కదా. అందుకని రాముడు ఊ అని మరలా ఆలోచించి ఊహు అనే లోపే వెంటనే పట్టాభిషేకం చేసేయాలి అన్నట్లుగా రాముడికి పట్టాభిషేకం చేయడానికి కావలసినటువంటి సంభారములను కూడా తీసుకునే అయోధ్యానగరం నుండి బయలుదేరి అడవికి వచ్చేశాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, సర్వాహ ప్రకృతయ, సమస్తమైనటువంటి అమాత్యులు, అదేవిధంగా గురువులు, ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు కదా, అలాగే సంభారములు కూడా ఉన్నాయి. కావున మంత్రకోవిదాహ ఋత్విజ, మంత్రములు తెలిసినట్టు మంత్రశాస్త్రం తెలిసినటువంటి కోవిదులైనటువంటి నిష్ణాతులైనటువంటి ఋత్విక్కులు వీరందరూ కూడా త్వాం ఇహైవ మంత్రవద్ అభిషించంతు. ఇక వశిష్ఠ మహర్షి ఇంతమంది మంత్రకోవిదులు వీరందరితో కలిసి నీకు ఇక్కడే పట్టాభిషేకాన్ని చేసెదరుగాక అని చెప్పి అంటూ, మరి ఇక్కడ అందరూ కూడా మంత్రవేత్తలైనటువంటి వారందరూ వచ్చారు, సంభారములన్నీ ఉన్నాయి, మన గురువులు ఇక్కడ వశిష్ఠుల వారు ఇక్కడే ఉన్నారు, వీరందరూ కూడా నీకు చక్కగా ఇక్కడే పట్టాభిషేకం చేసేస్తారు. దీనికోసమని ప్రత్యేకంగా ఏర్పాట్లు అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే పట్టాభిషేకం చేసి రాజాధిరాజుగా నిన్ను రాచమర్యాదలతో తీసుకెళ్తామన్నయ్యా, ఒక్కసారి ఒప్పుకో అని చెప్పి అంటూ, అభిషిక్తస్త్వమస్మాభిః అయోధ్యాం పాలనే వ్రజ విజిత్యతరసాలోకాన్ మరుద్భిర్వవాసవః. ఇంద్రుడు మరుద్దేవతలతో కూడి సమస్తమైనటువంటి లోకములను కూడా జయించి ఆ విజయంతో స్వర్గానికి వెళ్ళి ఆ ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా నీవు మా అందరితో కూడినటువంటి వాడివై మరి ఇక్కడే పట్టాభిషేకాన్ని చేయించుకుని రాజుగా నీవు చక్కగా మా అందరితో కలిసి అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఇక్కడ నుంచి రాజుగానే నీవు అయోధ్య నగరానికి వెళ్ళాలన్నయ్యా, మరి దీనికి అభిషేకానికి సిద్ధమవ్వాలి అని చెప్పి అంటూ, రుణాని త్రీణ్యపాకుర్వన్ దుర్హృద సాధు నిర్దహన్ సుహృదస్తర్పయన్ కామై త్వమేవాత్రానుషాధిమాం. మరి ఇక్కడ రాముణ్ణి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించడం కోసం అని చెప్పి అన్నయ్య, ఇది కేవలం మా కోసమని కాదు, మా కోరిక అని కాదు, నీకు కూడా పుడుతూనే 3 రుణములు ఉంటాయి కదా అని అంటూ వేదం చెబుతున్నది. ప్రతి మనిషి కూడా పుడుతూనే 3 రుణములతో పుడతాడు. అదేవిధంగా ఋషి రుణం, దేవరుణం, పితృరుణము అని చెప్పి 3 రుణములతో పుడతాడు. అలా పుట్టినటువంటి వాడు బ్రహ్మచర్యేణ ఋషిభ్య అని అంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చక్కగా విద్యలను అభ్యసించడం ద్వారా తమకు నిర్దేశించినటువంటి విద్యలు ఏవైనా కావచ్చు, వారి విద్యలను, వారికి నిర్దేశించినటువంటి విద్యలను, తాము చదువుతున్న విద్యలను చక్కగా శ్రద్ధగా పఠించడం ద్వారా ఋషి రుణం అనేది జీవితంలో తీరుతుంది. అలాగే యజ్ఞయాగాదులు, పూజలు వీటినన్నింటినీ చేయడం ద్వారా దేవరుణం అనేది తీరుతుంది. ఆ తర్వాత వివాహం చేసుకుని ఆ ధర్మ ప్రజా సంపత్త్యర్థం అన్నట్లుగా ధర్మపరంగా సంతానాన్ని కనడము, ఆ భార్యతో కలిసి ధర్మాన్ని ఆచరించడము, దీని ద్వారా మరి పితృరుణం అనేది తీరుతుంది. ఈ విధంగా ఋషి రుణము, దేవరుణము, పితృరుణము అని చెప్పి అందరికీ కూడా 3 రుణములు ఉంటాయి. మరి రామచంద్ర, ఆ రుణములు నీకు కూడా ఉన్నాయి కదా, బ్రహ్మచర్యాన్ని చక్కగా నువ్వు పరిపాలించావు. అదేవిధంగా మరి ఇప్పుడు సంసారి అయ్యావు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించావు. మరి గృహస్థుని యొక్క ధర్మం ఏమిటి? బ్రహ్మచారులను, వానప్రస్థులను, సన్యాసులను అందరినీ కూడా, ప్రజలను వీరందరినీ కూడా చక్కగా పరిపాలించడం, వారిని రక్షించడం. మరి ఆ ధర్మాన్ని నీవు పరిపాలించిన తరువాత వానప్రస్థాన్ని స్వీకరించాలి. కానీ ముందు రుణగ్రస్తుడై ఉండి ఆ రుణం తీర్చకుండా ఇంకోటేదో చేస్తాను అంటే అది సమంజసం కాదు కదా. అంతే కదండి, అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందు అప్పులు తీర్చుకుని ఆ తర్వాత మిగతా సోకులు అవన్నీ చేసుకోవాలి. కానీ ఈ అప్పులు అలాగే ఉంచేసి సోకులు చేసుకుంటూ కూర్చుంటే, లేకపోతే ఇంకోటేదో అనుకుంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు కదా. అలాగే అన్నయ్య, నీకు పుడుతూనే 3 రుణములు, ఋషి రుణము, దేవరుణము, పితృరుణము ఉన్నాయి. వీటిల్లో నువ్వు ఋషి రుణము, దేవరుణము వీటిని చక్కగానే తీర్చావు.
కానీ పితృరుణం ఉంది కదా, మరి తండ్రి గారి రుణం ఏదైతే పితృరుణం ఏదైతే ఉన్నదో అది ఎలా తీరుతుంది అంటే గృహస్థాశ్రమాన్ని సమర్థవంతంగా పరిపాలించగలిగినప్పుడు సత్సంతాన ప్రాప్తిని పొందడం ద్వారా అది ఆ పితృరుణం అనేది తీరుతుంది. మరి నీవు ఆ విధంగా రాజ్యంలో ఉండి గృహస్థాశ్రమాన్ని నిర్వర్తిస్తూ మమ్మల్ని అందరినీ పరిపాలిస్తూ అతిథులను సేవిస్తూ నువ్వు అలా పరిపాలించినట్లయితే అప్పుడు నీ పితృరుణం అనేది తీరుతుంది. తండ్రికి ఏదైతే తండ్రి మనస్సులో ఉండే కోరిక ఏదైతే ఉన్నదో, మాటకు నిన్ను అడవికి వెళ్ళమన్నా మనస్సులో నీకు పట్టాభిషేకం చేయాలని ఉంది కదా, ఆ విధంగా నీవు తండ్రి మనస్సులో ఉన్నటువంటి దాన్ని పరిపాలించినట్లయితే అప్పుడు పితృరుణం తీరినట్లు అవుతుంది. కావున నీవు గృహస్థాశ్రమాన్ని పాటించి సంతానాన్ని పొంది మరి తండ్రి మనసులో ఉన్న వాటిని ఆచరించినప్పుడే పితృరుణం తీరుతుంది. కావున ఆ రుణం నీకు అలాగే ఉన్నది, అది తీర్చాలి అంటే, అది తీర్చుకోవాలంటే నీవు పట్టాభిషిక్తుడివి కావాలి అని చెప్పి అంటూ అలాగ నీవు ఆ 3 రుణములను తీర్చుకున్నటువంటి వాడివై త్రీణి రుణాన్ని అపాకుర్వం తీర్చుకుని దుర్హృద సాధు నిర్దహన్, మరి శత్రువులను పరిమార్చుతూ అంటే చెడు హృదయం కలిగినటువంటి వారిని, చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి వారిని దహింపజేస్తూ నశింపజేస్తూ సుహృద కామైస్తర్పయన్, మిత్రులను మంచి హృదయం మంచి మనస్సు కలిగినటువంటి వారిని వారి వారి కోరికలను తీర్చుతూ నీవు వారిని సంతృప్తిపరుస్తూ అత్ర ఈ అయోధ్యానగరంలో మన అయోధ్యానగరంలో త్వమేవ మా మనుషాధి, నీవే మమ్మల్ని అందరినీ కూడా పరిపాలించాలి, నీవే నన్ను శాసించాలి, నువ్వు సింహాసనం మీద కూర్చో, మిగతా వ్యవహారాన్ని నేను నడిపిస్తాను అన్నట్లుగా ఇక్కడ నీకు సేవకుడుగా ఉంటాను అంటూ అద్యార్యముదితాస్సంతు సుహృదస్తేభిషేచనే అద్యభీతా పలాయంతాం దుర్హృదస్తే దిశో దశ. అంతేకాదన్నయ్య, ఈనాడు నీ పట్టాభిషేకంతో నీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందేదరుగాక. అంటే నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఆనందాన్ని కలుగజేయటమే నీ కర్తవ్యము, గృహస్థ ధర్మము. మరి ఆ ధర్మాన్ని పాటించి నీవు పట్టాభిషేకాన్ని చేసుకున్నట్లయితే మేమందరము కూడా ఎంతో ఆనందిస్తాం. అంతేకాదు చెడు చేసేవారు, ద్రోహులు, శత్రువులు, తన వారికి కీడు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని పరమార్చడం, వారిని పారిపోయే విధంగా చేయటం కూడా రాజు యొక్క కర్తవ్యం. అందుకని అద్యభీతా పలాయంతాం, మరి ఈరోజు దుర్హృద నీ యొక్క శత్రువులు నీ పట్టాభిషేకంతో పలాయంతాం అందరూ కూడా పారిపోతారు. అమ్మో రాముడు పట్టాభిషిక్తుడయ్యాడా అని చెప్పి శత్రువులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు అయోధ్యానగరం దగ్గరకు కూడా రానేరారు. అందుకని అయోధ్య అంటారు ఆజ్ఞా సముత్సారిత దానవానాం రాజ్ఞామయోధ్యేతి పురీ రఘూణాం. సహజంగా ఏ రాజ్యం మీదకైనా ఎవరైనా దండెత్తి వస్తే శత్రురాజులు, ఈ రాజుగారు ఆయనతోటి యుద్ధం చేసి వారిని ఓడిస్తే అప్పుడు యుద్ధంలో వారు ఓడిపోయే పరిస్థితుల్లో పారిపోవచ్చు, లేకపోతే వీళ్ళ చేతిలో సంహరించబడవచ్చు. కానీ అయోధ్యానగరాన్ని రాముడు పరిపాలిస్తే ఆ రాజ్యంలో రాముడు గనక రాజు అయినట్లయితే వాళ్ళెవరూ కనీసం అయోధ్య మీద దాడి చేయడానికి, అయోధ్య మీద యుద్ధం చేసేటటువంటి ఆలోచన కూడా మనసాపి అంటారు, మనస్సులో కూడా అటువంటి ఆలోచన రాదు. శత్రువులు, దుర్మార్గులు, దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పారిపోతారు. ఆ మాటనే ఇక్కడ అంటూ నిన్ను ఆశ్రయించినటువంటి వారు, నీ ప్రియమును కోరుకునేటువంటి వారు అందరూ కూడా ముదితాహ ఎంతో ఆనందంగా సంతోషించి అందరూ కూడా ఉండాలి. నీకు సంబంధించిన వారిని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో నీ శత్రువులు వారందరూ కూడా పలాయంతాం భయపడి పారిపోవాలి. ఎందుకంటే నువ్వు రాజు అయితేనే అది జరుగుతుంది, నీ సమర్థత అంత గొప్పదే అన్నయ్య అని అంటున్నాడు. అంటూ ఆక్రోశం మమ మాతుశ్చ ప్రమృజ్య పురుషర్షభ అద్య తత్ర భవంతంచ పితరం రక్ష కిల్బిషాత్. ఇప్పటి వరకు భరతుడు కైకేయిని కొంత దూరం చేసినట్లుగాను, ఆమె పాపాత్మురాలు అన్నట్లుగాను, నేను నీవాడి అన్నట్లుగా మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి? ఆ విధంగా మాట్లాడినప్పుడు రాముడు మాట వినలేదు కదా. ఇక ఇప్పుడు అయ్యా రామచంద్ర అన్నయ్య, నా తల్లి
కైకేయి పాపం చేసింది, ఆమెను పాపము నుండి నీవు విముక్తిని కలుగజేయాలి అని చెప్పి తల్లి కోసం అడుగుతున్నట్లుగా ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, అద్య మమ మాతు ఆక్రోశం, ఈనాడు నీవు పట్టాభిషిక్తుడవై మమ మాతు, నా తల్లి యొక్క ఆక్రోశం, శాపమును, నా తల్లికి ఉన్నటువంటి శాపమును. ఏమిటి తల్లికి కలిగినటువంటి శాపం? నింద అని అంటే అత్యాశతోటి, దురాశతోటి రాముడికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని తన పుత్రుడి కోసమని చెప్పి అడిగింది అని, అందుకోసమే పట్టాభిషేకాన్ని ఆపి రాముణ్ణి వనవాసానికి పంపింది అని చెప్పి అందరూ కూడా, లోకంలో ఉన్న వారందరూ కూడా కైకేయిని నిందిస్తూ ఉన్నారు కదా, కైకేయి మీద ఆక్రోశిస్తూ ఉన్నారు కదా. మరి అలా తల్లికి కలిగినటువంటి, నా తల్లికి కలిగినటువంటి ఆ నిందను ప్రమృజ్య, నీవు తొలగించాలి. ఎప్పుడు తొలగిస్తావు అంటే పట్టాభిషిక్తుడు అయితే తొలగించినట్లు అవుతావు. అంతేకాదు తత్ర భవంతం పితరంచ, మరి పూజ్యుడైనటువంటి మన తండ్రి గారికి కూడా ఒక అపవాదం వచ్చింది. స్త్రీ మాట విని, అంటే ఏమిటి, తన చిన్న భార్య, ముద్దుల భార్య ముచ్చట తీర్చడం కోసమని చెప్పి పెద్ద కుమారుడు ధర్మపరుడు అయినటువంటి రాముడి పట్టాభిషేకం ఆపి వనవాసానికి పంపించేశాడు కామాత్ముడైనటువంటి దశరథ మహారాజు అని చెప్పి లోకంలో ఉన్న వారందరూ కూడా తండ్రి గారిని నిందిస్తూ ఉన్నారన్నయ్య. మరి ఆయన కలిగినటువంటి నిందన కూడా నీవే తొలగించాలి. కిల్బిషాత్ రక్ష, ఆ పాపముల నుండి వారిరువురిని కూడా రక్షించగలిగినటువంటి వాడివి నీవే. నీవు పట్టాభిషిక్తుడు అయితేనే వారికి కలిగినటువంటి ఆ నిందలు తొలగుతాయి అని అంటూ, శిరసాత్వాభియాచేహం కురుష్వ కరుణాం మయి బాంధవేషు చ సర్వేషు భూతేష్వివ మహేశ్వర. ఎన్ని యుక్తులు చెప్పినా, ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా, ఎన్ని ధర్మ సూక్ష్మాలు రాజనీతులు చెప్పినప్పటికీ కూడా వాటన్నింటికీ సమాధానం రాముడి దగ్గర ఉంటుంది అని చెప్పి భరతుడికి తెలుసు. అందుకనే ఇంకేమంటున్నాడు ఇక్కడ, అహం శిరసాత్వాం అభియాచే, అన్నయ్య నీకు తల వంచి, శిరస్సు వంచి నీ పాదముల మీద పడి నీకు నమస్కరిస్తాను, నీకు దండం పెడతాను ఆయన అంటాం కదా, అలాగా నీకు నమస్కరిస్తాను. త్వాం అభియాచే, నిన్ను నేను యాచిస్తున్నాను. కేవలం అడగటం అంటే సాధారణంగా ఏదో తమ్ముడిలా అడగటం కాదు, నేను నిన్ను దీనంగా యాచిస్తున్నాను అన్నయ్య. అంతేకాదు ప్రార్థిస్తున్నాను. మహేశ్వర సర్వేషు భూతేషు ఇవ, భగవంతుడు సమస్తమైనటువంటి ప్రాణులయందు కూడా, అంటే ఏమిటి, భగవంతునికి అన్ని ప్రాణులయందు కూడా ఆ వాత్సల్యం అనేది ఉంటుంది. అంటే వారు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను పరిగణించకుండా వారు చేసినటువంటి పుణ్యములను పరిగణించి ఆ పుణ్యములకు ఫలితం ఇచ్చేటటువంటి వాడు మరి భగవంతుడు అని అంటూ, అందుకే కదా మనం ఎన్ని అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోహమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ అని చెప్పి ఏదైనా పూజలు యజ్ఞములు ఇవన్నీ చేసిన తర్వాత చివరిలో మంత్రహీనం క్రియాహీనం అని చెప్పి అంటూ మనం, అయ్యా మేము ఈ పుణ్యం ఉపచారములు చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో నీకు కొన్ని అపచారములు చేసి ఉంటాము, వాటినన్నింటినీ మన్నించవయ్యా అని చెప్పి మన క్షమాప్రార్థన చేసినంత మాత్రములనే మనం చేసినటువంటి కార్యములలో ఉన్న అపచారములను పట్టించుకోకుండా మనం చేసినటువంటి పుణ్యకార్యములు ఉపచారములను ఆయన గ్రహించి మనల్ని అనుగ్రహిస్తాడు కదా. అందుకనే ఇక్కడ నీవు భగవంతుడివి. భగవంతుడు ఏ విధంగా అయితే భక్తులను ఆశ్రయించినటువంటి భక్తులందరినీ అనుగ్రహిస్తాడో నీవు కూడా నిన్ను ఆశ్రయించినటువంటి నన్ను, నిన్ను ప్రార్థిస్తున్నటువంటి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ, మగి సర్వేషు బాంధవేషు చ కరుణాం కురుష్వ, నాయందు అదేవిధంగా మన బంధువులు, మనం ఎవరైతే ఉన్నారో మన మిత్రులు, మన పరివారం, వీరందరి యందు కూడా నువ్వు దయను చూపించి మాట వినాలి, మమ్మల్ని అనుగ్రహించాలి, నీవు పట్టాభిషిక్తుడి కావాలి అని చెప్పి భరతుడు మరింతగా ప్రార్థిస్తూ అంటున్నాడు. అథైతత్పృష్టత కృత్వా వనమేవ భవానితః గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమప్యహం. సరే అన్నయ్య, నేను ఇంతగా చెప్పి ఇంతగా ప్రార్థించి ఇలా ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా కాదు నేను వనవాసానికే వెళతానంటావా అంటే, భరతుడికి తెలుసు రాముడి పట్టుదల, ఆయన ఎటువంటి వాడు. అందుకనే ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఎంత బాగా చెప్పాను అని అనుకోకుండా, ఎంత చెప్పినా ఇతని దగ్గర సమాధానం ఉంటుంది అని చెప్పి అనుకుంటూ, సరే నువ్వు ఎన్ని చెప్పినా మాట వినకుండా నేను దండకారణ్యానికే వెళ్ళిపోతాను, అరణ్యవాసమే చేస్తాను
అని అంటావా? అయితే సరే, నా మాట కూడా విను అంటూ అత భవాన్ ఏతత్ పృష్ఠత కృత్వ, నా మాటను తిరస్కరించి తోసిపుచ్చి, నీవు కనుక ఇత వనమేవా, ఇక్కడి నుంచి అంటే ఇక్కడ చిత్రకూటం వనమే, ఇక్కడి నుంచి దండకారణ్యానికి వెళ్ళాలని చెప్పి అన్నాడు కదా, అందుకని నీవు ఈ వనవాసాన్ని వనవాసం చేద్దాము అనుకుంటే, దండకారణ్యానికే వెళ్ళాలి అనుకున్నట్లయితే, భవతాసార్థం నీతో పాటుగా అహమపి గమిష్యామి, నీతో పాటుగా నేను కూడా వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళు అని చెప్పి అంటున్నాడంటే ఏమిటి? నా మాట విని నాతో పాటు నీవు వనవాసాన్ని విడిచిపెట్టి అయోధ్య నగరానికి రావాలి. అబ్బెబ్బే కుదరదు అని నా మాస తోసిపుచ్చి నీవు వనవాసానికే వెళతానంటావా? అయితే నీతో పాటు నేను వస్తాను. ఏదో ఒకటి, నువ్వు నాతో అన్న రావాలి, నేను నీతో అన్నా వస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, అంతేగాని నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్పి భరతుడు అంటూ, తథా హి రామో భరతేన తామ్యత ప్రసాద్యమాన శిరసా మహీపతి నచైవ చక్రే గమనాయ సత్వవాన్ మతిం పితుస్తద్వచనే వ్యవస్థిత. మరి భరతుడు ఇంత గొప్పగా, ఇంత యుక్తితోటి, ఇలాగా ప్రార్థనతోటి, అదే శరణాగతి చేస్తూ ప్రార్థించినప్పటికీ కూడా రాముడు మాత్రము ఆయన నవ్వుకుంటున్నాడు. ఏంటి భరతుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఇంత తెలివిగా, ఇంత రాజనీతితోటి, ఇంత ధర్మాన్ని చెబుతూ ఇలాగా, అంటే అన్ని రకాలుగా అన్నమాట ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పి నవ్వుకుంటూ, అయితే వీటన్నిటికీ సమాధానం రాముడి దగ్గర ఉండడంతో ఆయన మాత్రము మరి పితృవాక్య పరిపాలనే ప్రథమ కర్తవ్యం తప్ప, ఈ విధంగా భరతుడు చెప్పాడు కదా అని వెనుకకు వెళ్ళడం, ఇది ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క కీర్తికే భంగం కలిగించేటటువంటిది అనుకుంటూ, తామ్యతా భరతేన, దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి భరతుని చేత తథా శిరసా ప్రసాద్యమాన, అలా శిరస్సు వంచి ప్రార్థింపబడుతూ ఉన్నటువంటి వాడైన మహీపతి రాముడు, రాజు ఇంకా మహీపతి సత్వవాన్ రామ, రాజు అవ్వవలసినటువంటి వాడు. అలాగే ఇక్కడ రాజు అనే దానికి రంజయతే అన్నట్టుగా ఆనందింపజేసేవాడు అని అర్థం కూడా చెబుతున్నాం కదా. కావున అందరినీ ఆనందింపజేసేటటువంటి వాడు మహీపతి అంటే కేవలం రాజ్యమనే కాదు, ఈ భూభారమును తగ్గించడానికి అవతరించినటువంటి వాడు. కావున ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు అయినటువంటి రామచంద్రుడు సత్వవాన్, ధీరగుణం కలిగినటువంటి వాడు. సత్వశబ్దానికి ఇక్కడ స్థిరమైన అనే అర్థం కూడా ఉన్నది. కావున స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి రాముడు. పితు తద్వచనే వ్యవస్థిత, తండ్రి గారి మాట ఏదైతే ఉన్నదో పితృవాక్య పరిపాలన, దాని ఎందే వ్యవస్థిత, పట్టుదల కలిగిన వాడై, నిలబడినటువంటి వాడై, స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడై, గమనాయ మతిం నచైవ చక్రే అంటే అయోధ్య నగరానికి వెళ్ళడానికి ఆలోచన కూడా చేయలేదు. అటువంటి ఆలోచన మనస్సులో కూడా రామచంద్రమూర్తికి రాలేదంటే పాపం ఇంతగా ప్రాధేయపడుతున్నాడు కదా, పోనీ ఒక్కసారి ఆలోచిద్దామా, వెళదామా, గురువులను అడుగుదామా, వెనక్కి వెళదామా అనే ఇటువంటి ఆలోచన రాముడి మనస్సులో రాలేదు. ఎందుకు అంటే ఆయన చేస్తున్నటువంటిది ధర్మము, అదే ధర్మము అనేది రాముడు పూర్తిగా నమ్ముతున్నాడు. అదే ధర్మం అని రాముడికి తెలుసు. అందుకనే తాను అనుకున్నటువంటి, తన తండ్రి గారు చెప్పినటువంటి ఆ మాట నేడి వనవాసం చేయటం అనే దానిని పరిపాలించడానికి స్థిరపడ్డాడు. తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే సమంజనో హర్షమవాపదుఃఖిత నయాత్యయోధ్యామితి దుఃఖితో భవతు శిరప్రతిజ్ఞత్వమవేక్ష్య హర్షిత. ఇంకా ఈ విధంగా రాముడు భరతుడు మాట్లాడుకుంటూ ఉంటే అందరికీ ఎవరి నోటా కూడా మాట లేదు. అందరూ నోరు తెరుచుకలా చూస్తూ ఉన్నారు. అందరి కళ్ళలోనూ కూడా నీళ్లు వస్తున్నాయి. ఎలాగా అంటే ఒక కంటిలోనేమో ఆనంద భాష్పాలు వస్తున్నాయిట, మరొక కంటిలోనేమో దుఃఖంతో కన్నీరు వస్తున్నదిట. ఇదేమిటి ఒకేసారి రెండు ఎలా వస్తాయి, ఒకేసారి సూర్యుడు చంద్రుడు వచ్చినట్లుగా అని అంటే దానికి కూడా చెబుతున్నారు. రాఘవే అద్భుతం తత్స్థైర్యం, రాముడిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇంతవరకు ఎక్కడా చూడనటువంటి ఆ స్థైర్యం, మనోధైర్యము, అదేవిధంగా పితృవాక్య పరిపాలన చేయాలి అనే స్థిరమైనటువంటి బుద్ధి, ఇది చూచినటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి పరివారము, గురువులు, మంత్రులు, సామంతులు, ప్రజలు వీరందరూ కూడా వేక్ష చూసి దుఃఖిత జన, మరి రాముడు రానంటున్నాడు అయోధ్యకు అని చెప్పి
దుఃఖాన్ని పొందుతున్నటువంటి ఆ జనమే హర్షమవాప ఆనందాన్ని పొందుతూ ఉన్నారట. రాముడు అయోధ్య నగరానికి రాను అన్నందుకు ఒకంట బాధపడుతూ రాముడి యొక్క గుణమును, ఆ స్థిరమైనటువంటి బుద్ధిని, తండ్రి గారి మీద ఉన్నటువంటి భక్తిని చూచి ఇంతటి గొప్పవాడా రామచంద్రుడు అని చెప్పి ఆయన్ని చూస్తూనే వాళ్ళు అలా ఆనందిస్తున్నారు. అంటే ఒకంత దుఃఖము, మరొకంత హర్షము, ఈ రెండింటితోటి వాళ్ళు అంటే ఏం చేయాలో పాలుపోయినటువంటి తన్మయత్వంతో ముగ్ధులైపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అందుకనే అయోధ్యాం నయాతీతి దుఃఖిత భవతు, అయోధ్యకు రాను అన్నందుకు దుఃఖపడుతూ ఉన్నారు. స్థిర ప్రతిజ్ఞత్వం అవేక్ష హర్షిత భవతు, స్థిరమైనటువంటి తాను చేసినటువంటి ప్రతిజ్ఞ, తండ్రి ఇచ్చినటువంటి మాట, దానికోసం సత్యసంధుడైనటువంటి వాడైన రాముణ్ణి చూచి ఆనందించడం. ఈ విధంగా రాముడి యొక్క ప్రవర్తనతోటి ఒకంత దుఃఖము, మరొకంత రోమాంచితమయ్యేటటువంటి ఆనందము కూడా పొందుతూ ఉన్నారు. తమృత్విజో నైగమయూధ వల్లభా తదా విసంజ్ఞా శృకళాశ్చ మాతరః తదా బ్రువాణం భరతం ప్రతుష్టువు ప్రణమ్య రామంచ యయాచిరే సహా. ఇంకా భరతుణ్ణి చూచి అందరూ కూడా శభాష్ శభాష్ అంటూ, అందరూ కూడా శభాష్ అంటూ కీర్తిస్తూ ఉన్నారట. ఇంతటి గొప్పవాడా భరతుడు అని చెప్పి ఒకంత ఏమనిపిస్తున్నది అంటే, ఇవి చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా రాముడు అయోధ్య నగరానికి రాను అన్నందుకు కొంత బాధగా ఉన్నప్పటికీ కూడా భరతుడు కూడా రాముడితో సమానమైనటువంటి వాడు, అన్ని గుణములు కలిగినటువంటి వాడు అని చెప్పి, పోనీ భరతుడు రాజైనా సరే పర్వాలేదు అనే స్థితికి ప్రజలందరూ వచ్చేంత గొప్పగా భరతుడు మాట్లాడాడు. అందుకనే చూడండి, ఇక్కడ ఋత్విజ, అక్కడ ఉన్నటువంటి పండితులైనటువంటి వారు, అలాగే నైగమ యూధ వల్లభా, పౌరులు, అదేవిధంగా ఆ సైన్యానికి అధిపతులైనటువంటి వారు, విసంజ్ఞాశ్రుకళాహ అని అంటూ, అంటే అందరూ కూడా తెలివి తప్పినటువంటి వారంటే, తెలివి తప్పిన వారు అంటే ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు, చూడటానికి వినడానికే తప్ప మనం మాట్లాడగలిగింది, మనం చెప్పగలిగింది ఇటు భరతుడికి ఏమీ చెప్పలేము, అటు రాముడికి ఏమీ చెప్పలేము. వారిద్దరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనం పాటించడం తప్ప మనం మాట్లాడేంతటి అవకాశం మనకెవ్వరికీ లేదు అని చెప్పి అనుభవజ్ఞులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, విద్యావృద్ధులు అయినటువంటి అమాత్యులు, గురువులు వీరందరూ కూడా అలాగా కళ్ళు తెరిచి, కళ్ళప్పగించి చూస్తూ, చెవులప్పగించి వింటూ ఉన్నారు తప్ప ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. అందుకనే విసంజ్ఞాశ్రుకళాహ, కళ్ళప్పగించి కళ్ళ నిండా కూడా కన్నీళ్లతోటి తడిసినటువంటి వారి మాతరహ. అంతేకాదు ఆ చుట్టూ ఉన్నటువంటి తల్లులు కూడా ఎవరెన్ని మాట్లాడినా తల్లి అదేంటి నాయనా అని ఏదో ఒకటి మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏమీ లేదని అందరికీ అర్థమైపోయింది. అందుకనే మాతరహ, తల్లులు కూడా తథాబ్రువాణం తం భరతం, అన్నగారిని ఇంతగా ప్రాధేయపడుతూ అన్నగారి దగ్గర ఇన్ని ధర్మములు, ఇన్ని యుక్తులు, ఇలాగా వీటితో మాట్లాడినటువంటి భరతుణ్ణి చూసి ప్రతుష్టువు, చాలా గొప్పగా అందరూ కూడా స్తుతించారట భరతుణ్ణి. ఎంత గొప్పవాడివయ్యా అని చెప్పి. రామం ప్రణమ్య యయాచిరేచ, రాముడికి నమస్కరిస్తూ భరతుడు చెప్పిన మాట నిజమే కదా, దాన్ని ఆచరించవచ్చు కదా అని చెప్పి భరతుడితో పాటుగా ఈ మిగతా వారు వీళ్ళందరూ కూడా నమస్కరిస్తూ రాముణ్ణి యాచిస్తున్నారంటే, రాముణ్ణి ఆ చేతులు జోడించి ప్రాధేయపడుతూ ఉన్నారు రాముడి వద్ద. దీనితోటి మనకు 106వ సర్గ పూర్తవుతున్నది. మరి ఇంకా ఆ తర్వాత మనం తమృత్విజో నైగమయూధ వల్లభా తథా విసంజ్ఞాశ్రుకళాశ్చ మాతరః తథా బ్రువాణం భరతం ప్రతుష్టువు ప్రణమ్య రామంచ యయాచిరే సహా. ఇక 107వ సర్గ ప్రారంభించుకుందాం. అథ సప్తోత్తరశతతమః సర్గః. పునరేవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజః ప్రత్యువాచ తతః శ్రీమాన్ జ్ఞాతి మధ్యేభిసత్కృతః. భరతుడు ఇంత చక్కగా ఈ విధంగా మాట్లాడితే తల్లిదండ్రుల కోసమే మాట్లాడుతున్నాను, ప్రజల కోసమే మాట్లాడుతున్నాను, వీటన్నింటినీ మించి నీ ధర్మాన్ని నువ్వు పాటించడం కోసం నేను మాట్లాడుతున్నాను అన్నయ్య అని ఇంత చక్కగా తెలివితేటలతోటి యుక్తిగా మాట్లాడితే, ఇలా మాట్లాడుతున్నటువంటి భరతునితోటి రాముడు ఇంకా తన సమాధానాన్ని చెప్పేస్తూ ఉన్నాడు. తతః శ్రీమాన్, శ్రీమంతుడు అయినటువంటి
అభిసత్కృత లక్ష్మణాగ్రజ అంటే శ్రీమాన్ అని అంటే రాజ్యాన్ని విడిచిపెట్టిన సింహాసనం మీద కూర్చోకపోయినా ఆ రాజటీవీ రక్షకుని యొక్క లక్షణము అనే క్షాత్రము అనే ఆ స్త్రీ తేజస్సు ఎల్లప్పుడూ కూడా రాముణ్ణి విడిచిపెట్టలేదనమాట. అంత గొప్పగా ఉన్నాడు. అటువంటి వాడైన రామచంద్రమూర్తి అభిసత్కృత, అందరి చేత ఈ విధంగా ప్రార్థించబడి అందరి చేత కీర్తించబడినటువంటి వాడైన లక్ష్మణాగ్రజుడు అయిన రామచంద్రమూర్తి ఆ బంధువులందరి మధ్యలో, గురువులందరి మధ్యలో, ఆ అమాత్యులందరి మధ్యలో ఏవం బ్రువాణం భరతం, ఈ విధంగా అంటే ఇన్ని రకాలుగా ప్రార్థిస్తున్నటువంటి భరతుడితోటి ప్రత్యువాచ ఇంకా మొదలు పలుకుతూ ఉన్నాడు. ఉపపన్నమిదం వాక్యం యత్వమేవమభాషథ జాతః పుత్రో దశరథాత్ కైకేయాం రాజసత్తమాత్. నాయన భరత, నీవు తల్లిదండ్రులకే వన్నె తెచ్చేంతటి వాడివి. నీవు దశరథ మహారాజు కుమారుడు కాబట్టి ఇలా మాట్లాడాడు, కైకేయీదేవి కుమారుడు కాబట్టి ఇంత గొప్పగా మాట్లాడి ఇంత తెలివితేటలతో మాట్లాడాడు అనిపించేంతగా అంత గొప్పగా నీవు మాట్లాడావు అని. అంటే ఒకంత ధర్మములు, మరొకింత యుక్తి, తెలివితేటలు వీటిని కూడా నీవు ప్రదర్శించి చాలా గొప్పగా మాట్లాడాడు. నీవు మాట్లాడిన మాటలు వింటే మన తల్లిదండ్రులను కూడా మెచ్చుకునేంత గొప్పగా నీ యొక్క మాట ఎంతో చాలా గొప్పగా మాట ఉన్నది అంటూ, మరి త్వం ఏవం యద్దభాషథా ఇదం వాక్యం ఉపపన్నం, నువ్వు ఇలా మాట్లాడటం అనేది సమంజసమే. ఎందుకు అంటే మరి మన వంశాన్ని చూచినా, లేకపోతే మీ తల్లిగారైనటువంటి మన తల్లిగారైన కైకేయి తెలివితేటలు వాటిని చూచినప్పటికీ కూడా నువ్వు ఇలా మాట్లాడటం చాలా గొప్పగాను అదేవిధంగా సమంజసంగానే ఉన్నది అని అంటున్నాడు. అయితే మరి మాట సమంజసంగానే ఉన్నది కానీ దీన్ని అంగీకరించడానికి మాత్రం అవకాశం లేదు అని అంటున్నావు. ఏమన్నావు నాయన? తండ్రి గారు తల్లి పాపం చేసింది, ఏదో క్రోధంతోటో అత్యాశతోటో, అలాగే తండ్రి గారు ఆమె మీద ఉన్నటువంటి మోహంతోటో కామంతోటో ఈ విధంగా నీకు ఆజ్ఞ ఇచ్చాడు, వనవాసం చేయమన్నాడు, కావున వాటిని పట్టించుకోవద్దు, వారి పాపానికి ప్రక్షాళన చెయ్యి అని చెప్పి నన్ను అంటున్నావు కదా. ఎవరయ్యా పాపం చేసింది? తండ్రి గారా పాపం చేసింది? ఎవరు? తల్లి పాపం చేసిందా? ఏమాత్రము వారు చేసినటువంటి దానిలో పాపానికే ప్రసక్తి లేదు అని అంటున్నాడు. అదేమిటి అంటే చెబుతున్నాడు, పురాభ్రాత పితానస్స మాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కమనుత్తమం. తల్లి అత్యాశతోటి వరమడిగింది, అందుకనే ఈ విధంగా వనవాసం చేయవలసి వచ్చింది, దురాశాపరురాలు అని చెప్పి నీవు తల్లిని అన్నావు, పాపం చేసింది అన్నావు కదా. తల్లేమీ పాపం చెయ్యలేదు. కైకేయీదేవిలో ఎటువంటి పాపము కూడా లేనే లేదు. ఎందుకు అంటే తన సొత్తుని, తనకు ప్రాప్తించినటువంటి దాన్ని తాను పొందడంలో తప్పేముందయ్యా అంటున్నాడు. అదేమిటి? కైకేయిది ఎప్పుడైంది? ఈ అయోధ్య రాజ్యము కైకేయికి ఎప్పుడు సంక్రమించింది అని అంటే దానికి సమాధానం చెబుతున్నాడు రామచంద్రమూర్తి. తండ్రి కామంతో కైకేయికి మాట ఇవ్వలేదు, తండ్రి కామంతో నన్ను వనవాసానికి పంపించలేదు, తండ్రి ధర్మాన్ని పాటించే వనవాసానికి నన్ను వెళ్ళమన్నాడనే విషయం చెబుతూ, పూర్వము భ్రాత, తమ్ముడు భరత, పూర్వము నహ పిత, మన తండ్రి, తే మాతరం సముద్వహన్, మీ తల్లి అయినటువంటి కైకేయీదేవిని వివాహం చేసుకునేటువంటి సందర్భంలో మాతామహే అనుత్తమం రాజ్యశుల్కం సమాశ్రౌషీత్. మాతామహే మీ తాతగారికి అంటే కేకయ్య మహారాజుకి కైకేయీదేవి తండ్రి గారికి అనుత్తమమైనటువంటి అంటే ఏమిటి? గొప్పదైనటువంటి కన్యాశుల్కాన్ని ఇచ్చాడు. కన్యాశుల్కం అంటే తెలిసిందే కదా. అంటే కన్య యొక్క తండ్రి గారికి ఏదైనా విలువైనటువంటిది, అటు ధనం సంపద కావచ్చు, ఏదైనా విలువైనటువంటి రాజ్యమును కావచ్చు, ఏదైనా ఇచ్చి ఆ కన్యను వివాహం చేసుకోవడం అన్నమాట. అలాగా మరి కైకేయీదేవిని వివాహం చేసుకునేటువంటి సందర్భంలో దశరథ మహారాజు కేకయ్య రాజుకి కైకేయి తండ్రికి ఉత్తమమైనటువంటి అంటే అనుత్తమమైనటువంటి అంతకంటే ఉత్తమం లేనటువంటిది అని అర్థం, అంటే అత్యుత్తమమైనటువంటిది అని, అటువంటిదైన రాజ్యశుల్కం, ఈ రాజ్యం మొత్తాన్ని కూడా కన్యాశుల్కంగా ఇచ్చేశాడు, కైకేయీదేవికి ఇచ్చేశాడు.
అంటే ఇక్కడ కైకేయ మహారాజు ఆయనేమి ఆ రాజ్యాన్ని తీసుకోడు కదా. ఆయన ఏం కోరుకుంటాడు, తన దౌహిత్రుడు ఎవడైతే ఉంటాడో తన మనవడు అతడు రాజ్యాన్ని పొందాలి అని చెప్పి అనుకుంటాడు కదా. అంటే ఏమిటి, ఆ దశరథ మహారాజుకి కైకేయి ఎందుకని ఎవడైతే సంతానం కలుగుతారో ఆ సంతానానికి రాజ్యం కావాలి అని తాతగారు కూడా కోరుకుంటారు కదా. అలాగా మరి దశరథునికి కైకేయికి వివాహం జరిగినటువంటి సందర్భంలో దశరథ మహారాజు తన రాజ్యాన్ని కైకేయికి పుట్టబోయేటటువంటి కుమారుడికే ఇస్తాను అని చెప్పి ఆ వివాహ సమయంలో కైకేయ మహారాజు గారికి మాట ఇచ్చాడు. కావున అప్పుడే ఇంకా కైకేయికి సంతానం కలగకముందంటే భరతుడు పుట్టకముందే ఆ రాజ్యము పుట్టబోయేటటువంటి బిడ్డకు అతని యొక్క కైకేయీదేవి కుమారుడికే చెందుతుంది అనే విషయాన్ని దశరథుడు ఒప్పుకున్నట్లయిపోయింది, మాట ఇచ్చినట్లయింది. మరి అలా ఇచ్చిన మాటని అలాగా నీకు సంబంధించినటువంటి నీ తల్లికి సంబంధించినటువంటి ఈ రాజ్యాన్ని నేను పొందితే, అంటే రాముడు అంటున్నాడు నేను పొందితే అది అన్యాయం అవుతుంది, కానీ నువ్వు పొందితే అది న్యాయమే అవుతుంది కదా అని అంటున్నాడు. మరి కైకేయికి ఇచ్చేసినటువంటి రాజ్యం గురించి మరలా మరి దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకాన్ని సంకల్పించడంలో ఆంతర్యం ఏమిటి అని అంటే, అక్కడ వివాహ సందర్భంలో మాట ఇచ్చే సందర్భంలో దశరథుడు మరో మాట కూడా అన్నాడు. ఏమని అన్నాడు అంటే, ఉమాసంహితలో మనకు ఈ విషయం ఉన్నది. పట్టాభిషేక సమయే భవేయం స్మారితోహ్యహం త్వయావాన్యేన భూపాల తథాచేత్ కరవాణ్యహం ఇది ప్రతిజ్ఞామకరోత్ ఆహితాజ్ఞగ్రణీ నృప అని అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉమాసంహితలో ఈ మాట చెబుతారనమాట. ఏమని అంటే, దశరథ మహారాజు ఆ కైకేయిని వివాహం ఆడే ముందు ఆ రాజ్యాన్ని కైకేయి కలిగే సంతానానికి ఇస్తాను అని మాట ఇస్తూనే ఒక మాట అన్నాడు. ఏమని అంటే, పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత పట్టాభిషేకం చేసేటటువంటి సందర్భంలో ఎవరైనా సరే, అంటే కేకే మహారాజు తోటి మీరు కానీ మనకు సంబంధించిన వారు కానీ ఎవరైనా గుర్తు చేసినట్లయితే, అప్పటికి కూడా ఇదే ఉద్దేశ్యం కనుక ఉన్నట్లయితే, అంటే ఏమిటి, వీళ్ళు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు ఏంటంటే పిల్లలను కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కైకేయికి పుట్టినటువంటి సంతానానికే రాజ్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశ్యం మీ అందరికీ ఉండి అతనికే రాజ్యాన్ని ఇవ్వాలి అని ఎవరైనా కనుక గుర్తు చేసినట్లయితే, ఎవరైనా ప్రతిపాదించినట్లయితే, అప్పుడు అలాగే రాజ్యాన్ని కైకేయి కలిగే సంతానానికి ఇద్దాము అని చెప్పి దశరథ మహారాజు మరి ఆ సందర్భంలో అన్నారట. అంటే ఇక్కడ దశరథుడు మాట ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఆ మాటలోనే చిన్న నియమం కూడా చెప్పాడు. ఏమని, ఇదే ఉద్దేశ్యం భవిష్యత్తులో కూడా ఉండి ఎవరైనా కనుక అప్పుడు ప్రతిపాదించినట్లయితే అప్పుడు భరతునికి ఇస్తాను అని చెప్పి మరి రాముడికి సంబంధించిన రాముడి పట్టాభిషేకాన్ని దశరథ మహారాజు ప్రకటించినప్పుడు ఎవ్వరూ కూడా దాన్ని వ్యతిరేకించలేదు. వశిష్ఠుల వారికి విషయం తెలుసు. దశరథ మహారాజు వివాహ సందర్భంలో కైకేయి తండ్రికి చెప్పినటువంటి మాట అయినప్పటికీ కూడా మరి అందరి ఉద్దేశ్యం, ప్రజల యొక్క ఉద్దేశ్యము, అలాగే ఈ తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరందరి యొక్క ఉద్దేశ్యము, ఇంతటి యోగ్యుడైనటువంటి రాముడికే రాజ్యం దక్కాలి అని కేకయ మహారాజు గారి యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశ్యము కూడా తెలిసినటువంటి వారు కావున వశిష్ఠాదుల మహర్షులు వీళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా రామ పట్టాభిషేకాన్ని సంకల్పించినప్పుడు మరి ఎవరూ కూడా అడ్డు చెప్పలేదు. మరి కైకేయికి ఇవ్వాలి కదా అని చెప్పి ఎవరు అడగలేదు. కానీ కైకేయి ఎప్పుడైతే అడిగిందో, చూడండి ఇక్కడ స్మారితోహ్యహం, దశరథ మహారాజు అన్నాడు కదా, నాకు ఎవరైనా గుర్తు చేసినా, నాకు ఎవరైనా ప్రతిపాదించినా, చెప్పినా సరే వెంటనే నేను మరి కైకేయి కలిగే సంతానానికి రాజ్యాన్ని ఇచ్చేస్తానన్నాడు కదా. మరి కైకేయీదేవి అడిగింది కావున ఇంకా మాట తప్పకుండా దశరథుడు ఆమె కుమారుడికి రాజ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అంతేగాని కామంతోటో లేకపోతే మోహంతోటో, కైకేయి మీద ఉన్నటువంటి వ్యామోహంతోటో దశరథ మహారాజు రాజ్యాన్ని కైకేయికి భరతుడికి అంటే నీకు ఇవ్వలేదు నాయన, తాను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం ఆ మాటను ఇప్పుడు కైకేయీదేవి గుర్తు చేసింది కావున దానికోసం అని చెప్పి ఇచ్చినది అని అంటున్నారు. మరి ఇక్కడ పైగా కైకేయీదేవి ఆ వివాహ సందర్భంలో ఇచ్చినటువంటి మాటను కూడా గుర్తు చెయ్యలేదు. ఏమని అడిగింది, తనకు యుద్ధ సందర్భంలో ఇచ్చినటువంటి వరములను కోరింది అంటూ మరి ఆ విషయాన్నే గుర్తు చేస్తూ రాముడు అంటున్నాడు, దైవాసురే చ సంగ్రామే
జనన్యై తవ పార్థివ సంప్రహృష్టో దదౌ రాజ వరమారాధిత ప్రభు. సరే, వివాహ సందర్భంలో ఈ విధంగా మాటిచ్చాడు, ఇదొకటి ఉంది కదా. దీనితో పాటుగా ఇంకో విశేషం కూడా ఉన్నది. దశరథ మహారాజు దేవాసుర సంగ్రామంలో దేవతలకు సహాయంగా ఆ శంభరాసురుడితోటి వారితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మాయావి అయినటువంటి అతని యొక్క సైన్యము రాత్రిపూట దాడి చేస్తే నలువైపుల నుంచి అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నటువంటి వారినందరూ ఎదుర్కొంటూ ఉంటే ఆ బాణములు దశరథ మహారాజు యొక్క శరీరంలో దిగబడి ఆయన ప్రాణములు కోల్పోయే పరిస్థితిలో సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఈమె మరి ఆయనకు శీతలోపచారములన్నీ కూడా చేసి ఈయన లేచే వరకు వారందరూ కూడా విజృంభించకుండా ఈయనను కాపాడి గెలిచే విధంగా చేసింది. ఆ సందర్భంలో దశరథ మహారాజు, నీకు వీరవనితమైనటువంటి నీకు ఏదైనా సరే ఇస్తాను, 2 వరములను కోరుకో అని చెప్పి దశరథ మహారాజే స్వయంగా కైకేయీదేవికి వరములను ఇచ్చాడు. తన జీవితాన్ని కాపాడి తనకు విజయాన్ని అందించినటువంటి ఆమెకు ఏదిచ్చినా సరే అది రుణం తీరినట్లు కాదు, ఏదైనా ఇవ్వవచ్చును అనే ఉద్దేశ్యంతో దశరథ మహారాజు 2 వరములు ఇవ్వడానికి సిద్ధపడి ఇచ్చాడు. అయితే అప్పుడు ఆమె కాలాంతరంలో ఎప్పుడు అవసరమైనప్పుడు కోరుకుంటాను, ఇప్పుడేమీ వద్దులేండి స్వామి అని చెప్పి అన్నది. మరి ఆమెకు ఇచ్చినటువంటి వరములు అలాగే ఉన్నాయి కదా, ఆ వరములను తనకు ఇచ్చినటువంటి వరములనే కోరుకున్నది అనే విషయాన్ని చెబుతూ ఆరాధ్య సంప్రహృష్ట తవ జనన్యై వరం దదౌ. దశరథ మహారాజు ఆ దేవాసుర సంగ్రామంలో తనకు కైకేయి చేసినటువంటి ఉపచారమును సహాయమును వాటికి సంతోషించిన వాడై 2 వరాలు ఇచ్చాడు. తతస్సా సంప్రతిశ్రావ్య తవ మాతా యశస్విని అయాచత నరశ్రేష్టం ద్వౌవరౌ వరవర్ణిని. కావున నాయన, ఇంకా ఇక్కడ ఒకటి కాదు 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. 2 రకాలుగాను ఈ రాజ్యము కైకేయీదేవికి చెందవలసిందే. 1 వివాహ సందర్భంలో ఇచ్చినటువంటి మాట, 2 ఆమెకు ఇచ్చినటువంటి వరములు. ఈ రెండిట్లో పైగా వరములను మాత్రమే వాడుకుంది తప్ప వివాహ సమయంలో ఇచ్చినటువంటి దాన్ని గుర్తు కూడా చెయ్యలేదు అని అంటూ నరవ్యాఘ్ర పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ భరత, తతః యశస్విని వరవర్ణిని. మరి ఆ వరములవన్నీ ఉన్నాయి కావునని వరవర్ణిని యశస్విని కీర్తిమంతురాలైనటువంటి, అంటే దశరథ మహారాజుకే సహాయం చేసినటువంటి వీరవనిత అనే కీర్తిని పొందినటువంటి కైకేయీదేవి వరవర్ణిని ఉత్తమ వనిత అని సంబోధిస్తున్నాడు. ఏమిటి ఉత్తమ వనిత వరవర్ణిని అని అంటే ఇక్కడ వరవర్ణిని లక్షణం చెబుతూ సీతే సుఖోష్ణ సర్వాంగి గ్రీష్మేతు సుఖశీతల భర్తృరక్త యా నారి సాభవేద్వరవర్ణిని రక్తాచయా నారి సాభవేద్వరవర్ణిని అని అంటూ ఎండాకాలంలో ఏం కోరుకుంటాం? చల్లదనాన్ని కోరుకుంటాం. శీతాకాలంలో వెచ్చదనాన్ని కోరుకుంటాం. ఇలాగా భర్తకు ఏ కాలంలో ఏది అవసరమో, భర్తకు ఏ సందర్భంలో ఏది అవసరమో ఆ విధంగా భర్తకు ఉపచారములు చేస్తూ మనసు ఎరిగి, అంటే భర్త యొక్క మనస్సుని అనుసరించి ఉంటూ ఎంతో అనురాగవతి అయినటువంటి స్త్రీని, అటువంటి భార్యను వరవర్ణిని అని అంటారు. అంటే ఇక్కడ అంటున్నాడు దశరథ మహారాజుకి కైకేయీదేవి వరవర్ణిని, అంత ఉత్తమరాలైనటువంటి భార్య అంటున్నారు. చూడండి, రాముడే ఎంత ఉత్తమంగా, అంటే తనకు అపకారం చేసినట్లుగా అందరూ భావిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె విషయంలో మాత్రం రాముడికి ఏమాత్రము ఆ గౌరవము అభిమానము తగ్గలేదు. పైగా ఆమె ఉత్తమమైనటువంటి ఇల్లాలు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. వరవర్ణిని ఉత్తమ వనిత అయినటువంటి తవ మాత, మీ తల్లి కైకేయీదేవి సంప్రతిశ్రావ ఆ వరములను అడిగి, ఆ వరములను గుర్తు చేసి అడిగి తపరాధ్యం నరవ్యాఘ్ర, పైగా సంప్రతిశ్రావ్య శపథము చేయించుకుని, పైగా దశరథ మహారాజు ఏమన్నాడు, ఏది ఏమైనప్పటికీ కూడా నేను నువ్వు అడిగేటటువంటి వరములను ఇచ్చి తీరుతాను, అది ఏదైనా సరే, నా ప్రాణములైనా సరే అని చెప్పి దశరథుడు కూడా ప్రతిజ్ఞ చేశాడు. పైగా పోని ప్రతిజ్ఞ చేసేటప్పుడు నేను నాకు ఆలోచించి చెబుతాను ఇట్లాంటిది ఏమీ లేదు, ఏదైనా సరే నువ్వు అడిగా ఉంటే నేను చేస్తాను అని చెప్పి, అంటే ఆ దేవాసుర సంగ్రామంలో వరం ఇచ్చేటప్పుడు అన్నాడు, అయోధ్యానగరంలో ఈమె వరములను కోరే ముందు కూడా దశరథుడు మళ్ళా ప్రతిజ్ఞ చేశాడు. కావున ఆ ప్రతిజ్ఞ చేసిన తరువాతే తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తథా తౌ చ రాజా తదా తస్యై
నియుక్త ప్రదదౌ వరౌ. ఈ విధంగా దశరథుడు ప్రతిజ్ఞ చేసిన తర్వాతే తవ రాజ్యం, నీకేమో రాజ్యాన్ని, తథా మమ ప్రవ్రాజనం, నాకు వనవాసాన్ని కూడా ద్వౌవరే 2 వరాలుగా నరశ్రేష్టమయాచిత, నరశ్రేష్ఠుడైనటువంటి మన తండ్రి గారిని దశరథ మహారాజుని కైకేయీదేవి అడిగినది అని చెప్పి అంటూ, మరి రాజా నియుక్త, ఆ విధంగా ఆమె చేత కోరబడినటువంటి, ఆమె ఈ విధంగా వరాల్ని కోరేటప్పటికీ ఇంకా అవి తీయలేనటువంటి వరములు, కాదనలేనటువంటి వరములు, వాటిని వరౌచ, ఆ 2 వరములను కూడా ఇచ్చేశాడు దశరథ మహారాజు. ఇవ్వక తప్పదంతే, ఇవ్వాలి ఎవరైనా సరే అని అంటున్నాడు. మరి ఇక్కడ మనకు అనేక సందేహాలు. ఒకటి, వివాహ సందర్భంలో దశరథ మహారాజు కైకేయి తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి వారికి ఇస్తాను అన్నటువంటి రాజ్యాన్ని మరలా రాముడికి పట్టాభిషేకంలో ఎందుకు సంకల్పించాడనే దానికి మనం ఒక సమాధానం చెప్పుకున్నాం. మరొక సమాధానం ఏమిటి అంటే, ఇక్కడ చమత్కారంగా ఉండే సమాధానం, ఒకటి కాలదోషం అంటే చాలా కాలం అవ్వటం. రెండవది ఇక్కడ కిన్నస్పరసి కైకేయి, మంధర ఆ వివాహ సమయంలో ఇచ్చినటువంటి మాటను కాకుండా దేవాసుర సంగ్రామంలో ఇచ్చినటువంటి వరములను మంధర కైకేయికి గుర్తు చేసింది. అదేమిటండి, మరి మొదటి మాటను దాన్నే గుర్తు చేయవచ్చు కదా, ఈ 2 వరాలు ఇంకోసారి ఎప్పుడైనా కోరుకునే అవకాశం ఉండేది కదా అని అంటే, దానికి కూడా ఒక రాజనీతి, అదేవిధంగా నీతి శాస్త్రంలో ఒక మాట చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, వివాహ కాలంలో చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో దానిని ఆపద్ధర్మంగా చెప్పినటువంటి మాటగా కూడా పరిగణిస్తారు. అలాగే ఆపద్ధర్మంగా చెప్పినటువంటి మాటను అవకాశాన్ని బట్టి పాటించవచ్చును, అవకాశం లేకపోతే దాన్ని పక్కన పెట్టవచ్చును అని కూడా మనకు అదే నీతి శాస్త్రాల్లో వారికి చెబుతుంటారు. ఉద్వాహకాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారే విప్రస్యచార్థే ప్యనృతం వదేయు పంచానృతాన్యాహురపాతకాని అని చెప్పి ఈ 5 సందర్భాల్లో చెప్పినటువంటి మాటను పాటించకపోయినా సరే అసత్యమాడినటువంటి దోషం అనేది ఉండదు అన్నారు. ఎక్కడంటే వివాహ సందర్భంలోనూ, అదేవిధంగా రతి సంప్రయోగి సరస సల్లాపాలు ఆడేటప్పుడు, ఏదో భార్యాభర్తలు సరసాలు ఆడుకుంటూ ఉన్నారు, ఆ సందర్భంలో ఇక భర్త దొరికాడు కదా అని, ఏమండి నాకు కాస్త వడ్డాణం చేయిస్తారా అని అడిగింది. సరేలే చూద్దాం అని అంటాడు. అనేటప్పటికీ సరే ఆనందంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అడిగితే ఏదో ఇప్పుడు అనేసాను తప్ప వడ్డాణం చేయించగలనా నేను అని చెప్పి మాట దాట వేస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు ఆ సందర్భానికి సమాధానపరచడానికి తప్ప వాటిని ఖచ్చితంగా పాటించాలి అనే నియమం అనేది అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో ఉండదన్నమాట. అందుకనే ఇక్కడ ప్రాణాత్యయే, ప్రాణములు పోయే సందర్భం చూడండి, వివాహ కాలంలోనూ రతి సంప్రయోగంలోనూ ప్రాణాత్యయే, ప్రాణములు పోయేటటువంటి సందర్భంలో చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, ప్రాణాలు కాపాడు కోసం చెప్పినటువంటి మాట, అది కూడా ఆపద్ధర్మంగా చెప్పిందే తప్ప దానికోసమని జీవితాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. సర్వధనాపహారే, దొంగతనం జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఎవరైనా వచ్చి నీ దగ్గర ఏమున్నాయి అని అంటే వాడే దోచుకుపోయేవాడు జేబులో ఉన్న వాటిని, చేతులకు ఉన్న వాటిని దోచుకుపోతాడు. అంతేగాని నాయన నా బ్యాగులో ఇంకో 10,000 ఉంది దాన్ని కూడా తీసుకువెళ్ళు అని చెప్పి ఎవరు అనరు కదా. కాబట్టి దొంగతనం జరిగేటప్పుడు కూడా పూర్తిగా ఇలా సత్యమును చెప్పవలసిన అవసరం అనేది లేదు అని అంటున్నారు. అలాగే విప్రస్యచార్థే ప్రణృతం వదేయు, అలాగే ఇతరుల యొక్క ప్రాణములు కాపాడడం కోసం, లోక కళ్యాణం కోసం ఏదైనా చేస్తున్నప్పుడు కూడా ఆ సందర్భానికి చెప్పినటువంటి మాటను, అంటే ఆపద్ధర్మంగా చెప్పినటువంటి మాటను ఖచ్చితంగా పాటించాలి అనే నియమం లేదు. కావున ఇక్కడ దశరథ మహారాజు కైకేయికి వివాహం చేసుకునే సందర్భంలో ఆ కైకేయి తండ్రి దగ్గర, మరి కైకేయికి పుట్టినటువంటి వాడికే రాజ్యాన్ని ఇస్తాను ఎవరైనా గుర్తు చేసినట్లయితే అనే మాట ఏదైతే చెప్పాడో దాన్ని పాటించకపోయినప్పటికీ కూడా అంత అసత్య దోషం అనేది ఉండదు. కానీ యుద్ధంలో దేవాసుర సంగ్రామంలో తనను రక్షించినటువంటి కైకేయికి ఇచ్చినటువంటి 2 వరములను కూడా తప్పనిసరిగా వాటిని ఇచ్చి తీరాలి. అందువల్ల మంధర కూడా కైకేయికి ఆ 2 వరములను అడగమని చెప్పి గుర్తు చేసింది. కైకేయీదేవి కూడా ఆ 2 వరములను అడిగింది. అవి దశరథ మహారాజు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అందుకనే ఇచ్చాడు. ఇందులో దశరథ మహారాజు యొక్క కామం కానీ మోహం కానీ ఏమీ లేదు, కైకేయీదేవి యొక్క అత్యాశ కానీ దురాశ కానీ ఏమీ లేదు. ఇదంతా కూడా ధర్మపరంగానే జరిగింది నాయన అని రాముడు భరతునితోటి
అంటే తాను వనవాసానికి రావటము, భరతునికి రాజ్యం సంక్రమించటము, ఇవి ధర్మపరంగానే జరిగాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రతిపాదించాడు. మరి ఇక తరువాత చెప్పినటువంటి మాటలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇదం నిఖిలమవ్యగ్రం ఇదం నిఖిలమవ్యగ్రం రాజ్యం పిత్ర్యమకంటకం రాజ్యం పిత్ర్యమకంటకం అనుషాధి స్వధర్మేణ అనుషాధి స్వధర్మేణ ధర్మజ్ఞ సహ బాంధవై ధర్మజ్ఞ సహ బాంధవై ఇహైవ త్వాభిషించంతు ఇహైవ త్వాభిషించంతు సర్వాః ప్రకృతయః సహ సర్వా ప్రకృతయః సహ ఋత్విజస్స వసిష్ఠాశ్చ ఋత్విజస్వ వసిష్ఠాశ్చ మంత్రవన్మంత్రకోవిదా మంత్రవన్మంత్రకోవిదాః అభిషిక్తస్వమస్మాభిః అభిషిక్తస్వమస్మాభిః అయోధ్యాం పాలనే వ్రజ అయోధ్యాం పాలనే వ్రజ విజిత్యతరసా లోకాన్ విజిత్యతరసా లోకాన్ మరుద్భిరివ వాసవః మరుద్భిరివ వాసవః రుణాని త్రీణ్యపాకుర్వన్ రుణాని త్రీణ్యపాకుర్వన్ దుర్హృదः సాధు నిర్దహన్ దుర్హృదः సాధు నిర్దహన్ సుహృదస్తర్పయన్ కామైః సుహృదస్తర్పయన్ కామైః త్వమేవాత్రానుషాధి మాం త్వమేవాత్రానుషాధి మాం అద్యార్యముదితాः సంతు అద్యార్యముదితాः సంతు సుహృదస్తేభిషేచనే సుహృదస్తేభిషేచనే అద్య భీతాः పలాయంతాం అద్య భీతాః పలాయంతాం దుర్హృదస్తే దిశో దశ దుర్హృదస్తే దిశో దశ ఆక్రోశం మమ మాతుశ్చ ఆక్రోశం మమ మాతుశ్చ ప్రమృజ్య పురుషర్షభ ప్రమృజ్య పురుషర్షభ అద్య తత్ర భవంతం చ అద్య తత్ర భవంతం చ పితరం రక్ష కిల్బిషాత్ పితరం రక్ష కిల్బిషాత్ శిరసా త్వాభిషేచ శిరసా త్వాభియాచేహం శిరసా త్వాభియాచేహం కురుష్వ కరుణాం మయి కురుష్వ కరుణాం మయి బాంధవేషు చ సర్వేషు బాంధవేషు చ సర్వేషు భూతేష్వ్యో మహేశ్వరః భూతేష్వివ మహేశ్వరః అధైతత్పృష్ఠతః కృత్వా అధైతత్పృష్ఠతః కృత్వా వనమేవ భవానితః వనమేవ భవానితః గమిష్యతి గమిష్యామి గమిష్యతి గమిష్యామి భవతా సార్ధమప్యహం భవతా సార్ధమప్యహం తథా హి రామో భరతేన తామ్యతా తథా హి రామో భరతేన తామ్యతా ప్రసాద్యమానः శిరసా మహీపతిః ప్రసాద్యమానः శిరసా మహీపతిః న చైవ చక్రే గమనాయ సత్వవాన్ న చైవ చక్రే గమనాయ సత్వవాన్ మతిం పితుస్తద్వచనే వ్యవస్థితః మతిం పితుస్తద్వచనే వ్యవస్థితః తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే తదద్భుతం స్థైర్యమవేక్ష్య రాఘవే సమం జనో హర్షమవాప దుఃఖితః సమం జనో హర్షమవాప దుఃఖితః నయాత్యయోధ్యామితి దుఃఖితో భవతు నయాత్యయోధ్యామితి దుఃఖితో భవతు స్థిరప్రతిజ్ఞత్వమవేక్ష్య హర్షితః చిరప్రతిజ్ఞత్వమవేక్ష్య హర్షితః అమృద్విజో నైగమయోథ వల్లభాః అమృత్విజో నైగమయూధవల్లభాః తదా విసంజ్ఞాశ్రుకలాశ్చ మాతరః తదా విసంజ్ఞాశ్రుకలాశ్చ మాతరః తథా బ్రువాణం భరతం ప్రతష్టువుః తథా బ్రువాణం భరతం ప్రతుష్టువుః ప్రణమ్య రామం చ యయాచిరే సహ ప్రణమ్య రామం చ యయాచిరే సహ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడుత్తరశతతమः సర్గः షడుత్తరశతతమः సర్గः
అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమః సర్గః సప్తోత్తరశతతమః సర్గః పునరేవం బ్రువానంతం పునరేవం బ్రువాణంతం భరతం లక్ష్మణాగ్రజః భరతం లక్ష్మణాగ్రజః ప్రత్యువాచ తతః శ్రీమాన్ ప్రత్యువాచ తతః శ్రీమాన్ జ్ఞాతిమధ్యేऽపి సత్కృతః జ్ఞాతిమధ్యేభి సత్కృతః ఉపపన్నమిదం వాక్యం ఉపపన్నమిదం వాక్యం యత్వమేవమభాషథ యత్వమేవమభాషథాః జాతః పుత్రో దశరథాత్ జాతః పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్ కైకేయ్యాం రాజసత్తమాత్ పురా భ్రాతః పితానః సహ పురా భ్రాతః పితానః సహ మాతరంతే సముద్వహన్ మాతరంతే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ మాసామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కమనుత్తమం రాజ్యశుల్కమనుత్తమం దైవాసురే చ సంగ్రామే దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివః జనన్యై తవ పార్థివః సంప్రహృష్టో దదౌ రాజా సంప్రహృష్టో దదౌ రాజా వరమారాధిత ప్రభుః వరమారాధిత ప్రభుః తతః సా సంప్రతిశ్రావ్యా తతః సా సంప్రతిశ్రావ్య తవ మాతా యశస్విని తవ మాతా యశస్విని అయాచత నరశ్రేష్టం అయాచత నరశ్రేష్టం ద్వౌ వరౌ వరవర్ణిని గౌవరౌ వరవర్ణిని తవ రాజ్యం నరవ్యాఘ్ర తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రవ్రాజనం తథా మమ ప్రవ్రాజనం తథా తౌ చ రాజా తదా తస్యై తౌ చ రాజా తదా తస్యై నియుక్త ప్రదదౌ వరౌ నియుక్త ప్రదదౌ వరౌ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమే సర్గే సప్తోత్తరశతతమే సర్గే షట్ శ్లోకాః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం.
అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.